హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు జెర్రీతో జిగ్జాగ్ కుట్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను. కాటన్ దారంతో మీకు కొంచెం అర్థం కావట్లేదు. జెర్రీతో అనేది జిగ్జాగ్ కుట్టు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ జెర్రీ థ్రెడ్తో మీరు జిగ్జాగ్ కుట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూస్తే మీకు ఎలా కుడుతున్నాను అనేది అర్థమైంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, జెర్రీ థ్రెడ్ అనేది కాటన్ దారం కన్నా కొంచెం హార్డ్గా ఉంటుంది. దీన్ని చివరిన ముడేసేసుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నాము నిదానంగా. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెక్స్ట్ టైం వీడియోకి ఇంకొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇది దారానికి సూదికి ములుకు అనేది మన సైడు ఉండాలా. కింద నుంచి దారం తీసి పట్టుకున్నప్పుడు జస్ట్ లైట్గా రొటేట్ చేసినట్టు కొంచెం తిప్పి మళ్ళీ వెంటనే మన వైపు తిప్పుకోవాలి. ములుకు అనేది ఈ సూదికి చివరున్న ములుకు గుచ్చేటప్పుడు మన వైపు ఉండాల. దానికి కింద నుంచి దారాన్ని మనం అందించినప్పుడు పైకి ఇలా తీసినప్పుడు అది కొంచెం లైట్గా అటు ఆపోజిట్ సైడ్ రొటేట్ చేసి వెంటనే మళ్ళీ మన సైడ్ తిప్పుకోవాలి. ఇది ఫ్రెండ్స్, చూడండి, చైన్ కుట్ అనేది ఒక లైన్ బాత్తో డ్రా చేసుకొని దారం అనేది మధ్య మధ్యలో ఊడుతూ ఉంటుంది. జెర్రీ కదా, కొంచెం హార్డ్గా ఉంటుంది. నిదానంగా ప్రయత్నం చేయండి. ఒక్కోసారి ఏంటంటే జెర్రీ అనేది ఇది చేతులు అనేది కట్ అవుతూ ఉంటుంది ఏళ్ళ కాడ మనకి. అది అలా కట్ అవ్వకుండా ఉండడానికి ఇంకొక వీడియోలో ఒక మంచి టిప్పుతో మళ్ళీ చేస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక గొలుసు కుట్టు అనేది కుట్టేసిన తర్వాత చివరిన ముడి వేసేయాలి. ఈ ముడి వేసేది అనేది కూడా ఎలా ముడి వేయాలా మీరు కుట్టిన దారానికి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, ఇది జిగ్జాగ్ కుట్టు. ఫస్ట్ క్రాస్గా వస్తుంది మనకి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. మీకు వైట్ పెన్సిల్తో అర్థం కావట్లేదని నేను పెన్తో వేసి చూపిస్తాను. చూడండి, ఇట్లాగా క్రాస్గా అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇలా చైన్ కుట్టు మీద మనకి ఇలా ఒక సైడ్కి అట్లా అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఇలా ఒక క్రాస్గా. ఇది ఈ చైన్ కుట్టి జిగ్జాగ్ కుట్ అనేది ఫ్రెండ్స్ మనకి కట్ వర్క్ షేప్లో బాగా యూజ్ అవుతుంది. మనం ఏ బ్లౌజ్ కుట్టినా సరే అవుటింగ్ అనేది ఫినిషింగ్ రావాలంటే ఈ జిగ్జాగ్ కుట్టు ఉంటేనే మనకు వస్తుంది. మనం బ్లౌజు డిజైన్ వేసిన తర్వాత స్టిచ్చింగ్కి పంపించిన తర్వాత వాళ్ళు కుట్టడానికి కూడా వీలుగా ఉండేది ఈ జిగ్జాగ్ కుట్టుతోనే. చూడండి, ఈ జిగ్జాగ్ కుట్ అని మెయిన్ ఫ్రెండ్స్ మనకి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ప్లీజ్, ఎండ్ వరకు చూడండి. జిగ్జాగ్ కుట్ అనేది ఇలా క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలా. అటు చివరిన ఒక కుట్టు, ఇటు చివరిన ఒక కుట్టు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. మీరు నిదానంగా ప్రయత్నం చేయండి. జెర్రీ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఇబ్బందే లేదు. కాటన్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ జారినట్టుగా జెర్రీ థ్రెడ్ అయితే మీకు చేతిలో నుంచి జారదు. కొంచెం నిదానంగా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చివర అనేది ముడేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా జిగ్జాగ్ కుట్ అనేది ఇలా వస్తుంది మనకి. ఇది ఇలా క్రాస్గా ఉన్నట్టు ఉంటుంది. అలా కుట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. చైన్ కుట్టు మీద అలా జిగ్జాగ్ కుట్టు అనేది వేసుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.